కూడా మంచి హ్యూమన్ డిగ్నిటీ తోటి అంటే హ్యూమన్ డిగ్నిటీ తోటి బతికేటువంటి స్వేచ్ఛ, అంటే కొంత గౌరవంగా బతికేటువంటి స్వేచ్ఛలు అనేటువంటి దానిలో భాగం ఈ విదేశాలకు వెళ్ళేటువంటి స్వేచ్ఛ. నేను 21 దగ్గర చెప్తాను ఏమేమి స్వేచ్ఛలు ఉన్నాయి అనేటువంటి దానికి సంబంధించి. రైట్ టు మూమెంట్ అనేటువంటి దానికి సంబంధించి విత్ ఇన్ ది లిమిట్స్ ఆఫ్ ఇండియా, అంటే భారతదేశం మొత్తం కూడా సందర్శించవచ్చు. మరి కొన్ని ఎగ్జంప్షన్స్ అనేటువంటివి, ఎగ్జంప్షన్స్ ఎక్కడెక్కడ అని చెప్పాను, 1 of 70 అంటే 1970వ సంవత్సరంలో గిరిజనుల కోసం చేసినటువంటి చట్టం ఉంటుంది. ఆ చట్టం అమలవుతున్న ప్రాంతాలు తప్ప, ఆ చట్టం అమలవుతున్నటువంటి ప్రాంతాలు అంటే మ్యాక్సిమం ఎక్కడుంటుంది అది, నార్త్ వెస్ట్ రీజియన్, అంటే ఏ ప్రాంతం, ఈశాన్య భారతదేశం. అక్కడ ఉంది చూడండి, అస్సాం తర్వాత మణిపూర్, త్రిపుర, మిజోరాం, నాగాలాండ్ అటువంటి ఏరియాల్లో నువ్వు సంచరించడం పైన కొన్ని స్వేచ్ఛలు అనేటువంటివి ఉన్నాయి. అలా 1 of 70 యాక్ట్ అమలులో ఉన్నటువంటి ప్రాంతాలలో సంచరించడం పైన కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేటువంటివి ఉన్నాయి. దానితో పాటు డిసీజ్డ్ పర్సన్స్ అనేటువంటి వాళ్ళు, వ్యాధులతో ఉన్నటువంటి వాళ్ళు, జబ్బులతో ఉన్నటువంటి వాళ్ళు సంచరించడం పైన కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేటువంటివి ఉన్నాయి అని ఏ ఆర్టికల్ చెప్తుంది, 19లో డి. దేని గురించి చెప్పింది, రైట్ టు మూమెంట్. భారతదేశం అంతా కూడా స్వేచ్ఛగా సంచరించేటువంటి అవకాశం నీకు ఉంది అని చెప్తుంది, ఆ స్వేచ్ఛ నీకు ఉంది అని చెప్తుంది. నెక్స్ట్ 19లో ఈ అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే, 19లో ఈ అనేటువంటిది రైట్ టు రెసిడెన్స్, రైట్ టు రెసిడెన్స్, స్థిర నివాస స్వేచ్ఛ. రైట్ టు రెసిడెన్స్ అంటే స్థిర నివాస స్వేచ్ఛ. భారతదేశం మొత్తంలో నీకు నచ్చినటువంటి ప్రదేశంలో నీవు స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఒక ఇల్లు కట్టుకొని అక్కడ నివసించేటువంటి స్వేచ్ఛ ఉంది అని ఈ ఆర్టికల్ చెప్పింది. 19లో ఈ అనేటువంటిది రైట్ టు రెసిడెన్స్, స్థిర నివాసానికి సంబంధించిన స్వేచ్ఛ ఉంది, నీవు నచ్చినటువంటి ప్లేస్లో ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పింది. ఇప్పుడు చూడండి, 2019 అంటే 2019 కంటే ముందు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేటువంటి స్వేచ్ఛ అదర్ దాన్ జమ్మూ కాశ్మీర్ స్టేట్ పీపుల్కి ఉండేదా, లేదు, అక్కడ ఉండదు. అంటే జస్ట్ నువ్వు టూర్కి వెళ్ళి రావచ్చు, కానీ జమ్మూ కాశ్మీర్లో నువ్వు స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేటువంటి స్వేచ్ఛ లేదు. ఓన్లీ ఆ రాష్ట్రం వాళ్ళకే స్వేచ్ఛ ఉండేది. ఆ రాష్ట్రం వాళ్ళే అక్కడ ఆస్తి కొనుక్కోవాలన్నా వాళ్ళు, మనం వెళ్ళి అక్కడ ఆస్తి ప్రాపర్టీ కొనడానికి లేదు. అక్కడ ఆస్తి అనేటువంటిది వాళ్ళే కొనుక్కోవాలి, వాళ్ళే అమ్ముకోవాలి, వాళ్ళే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలి జమ్మూ కాశ్మీర్లో. ఎప్పుడు అంటే 370 ఆర్టికల్ అమల్లో ఉన్నన్ని రోజులు. కానీ ఇప్పుడు ఉందా 370 ఆర్టికల్? జమ్మూ కాశ్మీర్కి స్పెషల్ ప్రొవిజన్ ఇచ్చినటువంటి ఆర్టికల్ 370 ఆర్టికల్ ఉందా, లేదు, దాన్ని తొలగించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో కూడా ఏం చేయొచ్చు, నువ్వు పర్మనెంట్ రెసిడెన్స్ని ఏర్పాటు చేయొచ్చు. అక్కడ కూడా కాశ్మీర్లో అయినా లడ్డాఖ్లో అయినా ఎక్కడైనా కూడా నువ్వు స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు. ఎగ్జంప్షన్ ఎక్కడ అండి, 1 of 70 యాక్ట్ అమలులో ఉన్న ప్రాంతాలు, దట్ మీన్స్ గిరిజన ప్రాంతాలు. గిరిజన ప్రాంతాలు 1 of 70 యాక్ట్ అనేటువంటిది ఇంప్లిమెంటేషన్లో ఉన్న ప్రాంతాలు. మెయిన్గా ఈశాన్య భారతదేశం, మెయిన్గా ఈశాన్య భారతదేశం. ఓకేనా? 19లో ఈ ఏం చెప్పింది, రైట్ టు రెసిడెన్స్, స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేటువంటి స్వేచ్ఛ. 19లో ఎఫ్ అనేటువంటి దాని గురించి ఆల్రెడీ చెప్పాను. ఏం చెప్పింది ఇది, రైట్ టు ప్రాపర్టీ. ఉందా ఇది, లేదు. దాన్ని ఒక చోట నోట్ అని పెట్టుకొని రాసేసుకొని 19F అనేటువంటిది ఆస్తి హక్కుకు సంబంధించినది, దీనిని ప్రస్తుతం తొలగించడమైనది అని రాసుకోండి. 19లో ఎఫ్ అనేటువంటిది రైట్ టు ప్రాపర్టీకి సంబంధించింది, ప్రస్తుతం దీన్ని రిమూవ్ చేయడం జరిగింది, తొలగించడం జరిగింది. రైట్ టు ప్రాపర్టీ అనేటువంటి దాని గురించి ప్రజెంట్ ఏ ఆర్టికల్ చెప్తుంది, 300A అనేటువంటి ఆర్టికల్ ఆస్తి హక్కు గురించి చెప్తుంది. ప్రస్తుతం ఆస్తి హక్కు గురించి చెప్పేటువంటి ఆర్టికల్ ఏంటి అంటే 300A. ఓకేనా? అంటే ఈ 19F అనేటువంటిది ప్రజెంట్ రాజ్యాంగంలో లేదు. నెక్స్ట్ 19లో G అనేటువంటిదండి
అంటే 6 స్వేచ్ఛలు. ఒకప్పుడు సప్త స్వేచ్ఛలు, సప్త స్వతంత్రాలు అని పిలిచే వాళ్ళం, 7 ఫ్రీడమ్స్ అని పిలిచే వాళ్ళం. ఫస్ట్ ప్రజెంట్ మాత్రం 6 ఫ్రీడమ్సే ఉన్నాయి. లాస్ట్ది 19లో జీ, రైట్ టు ఆక్యుపేషన్. రైట్ టు ఆక్యుపేషన్, నచ్చిన వృత్తిని స్వీకరించేటువంటి హక్కు. రైట్ టు ఆక్యుపేషన్, నచ్చిన వృత్తిని స్వీకరించేటువంటి హక్కు. రైట్ టు ఆక్యుపేషన్, నచ్చిన వృత్తిని స్వీకరించడం అంటే నీకు నచ్చినటువంటి జాబును చేసుకోవచ్చు, నీకు ఏదైనా నీ వృత్తిని నువ్వు చేపట్టవచ్చు. అంటే జాబ్ కావాలంటే జాబు, లేకపోతే వ్యాపారం కావాలంటే వ్యాపారం, నీకు నచ్చినటువంటి ప్రొఫెషన్ని నువ్వు ఫాలో అవ్వచ్చు అంటుంది 19లో జీ. కానీ దీనిపైన కూడా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా లేవా? నచ్చిన వృత్తి అంటే, నచ్చిన వృత్తి అనేటువంటిది అది దేనికి భంగం కలిగించకూడదు? శాంతి భద్రతలకు భంగం కలిగించకూడదు, సమాజంలో ఉండేటువంటి ప్రజల యొక్క ఆరోగ్యానికి ఎటువంటి భంగం కలిగించకూడదు, నైతిక విలువలకి భంగం కలిగించకూడదు, విదేశాలతో సంబంధాలపైన ఎటువంటి ఎఫెక్ట్ కలిగించకూడదు. అటువంటి రెస్ట్రిక్షన్స్ అనేటువంటివి ఉన్నాయి. నచ్చినటువంటి వృత్తిని చేపట్టవచ్చు అనేటువంటి దాని గురించి చెప్తుంది. ఏ ఆర్టికల్ అంటే 19లో జీ అనేటువంటి ఆర్టికల్. ఇవన్నీ కూడా ఏ ఆర్టికల్కి సంబంధించినవి? ఏ ఆర్టికల్కి సంబంధించినవి? 19th. అందుకే అసలు ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి ఆత్మలాగా, సోలులాగా చెప్తాం ఏ ఆర్టికల్ని అంటే 19th ఆర్టికల్ని. స్వేచ్ఛా హక్కు అనేటువంటి దాన్ని, ఈ 19th ఆర్టికల్ అనేటువంటి దాన్ని, స్వేచ్ఛా హక్కు అనేటువంటి దాన్ని ప్రాథమిక హక్కులకి ఒక ఆత్మలాగా చెప్పడం జరుగుతుంది, ప్రాథమిక హక్కులకి ఒక సోలులాగా చెప్పడం జరుగుతుంది. దేనిని అంటే 19 ఆర్టికల్ని. అంటే ప్రాథమిక హక్కుల్లో ఏ హక్కుని ఒక ఆత్మలాగా, ఒక సోలులాగా చెప్పడం జరుగుతుంది అంటే 19th ఆర్టికల్. స్వేచ్ఛా స్వతంత్రపు హక్కు అనేటువంటి దాన్ని ఒక ఆత్మలాగా, ఒక సోలులాగా, ప్రాథమిక హక్కులకి ఒక సోలులాగా చెప్పడం జరుగుతుంది 19th ఆర్టికల్. అర్థమైందా? 19th ఆర్టికల్ ఓకేనా? ఎన్ని ఉన్నాయి మొత్తం? 6 ఉన్నాయి. ప్రజెంట్ 6 ఉన్నాయి. ఇనిషియల్గా ఎన్ని ఉండేటివి? 7 ఉండేటివి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 19లో సబ్ ఆర్టికల్స్ చాలా ఇంపార్టెంట్. 19లో ఏం చెప్పిద్ది? రైట్ టు స్పీచ్. బి ఏం చెప్పిద్ది? రైట్ టు అసెంబుల్. సి ఏం చెప్పిద్ది? రైట్ టు అసోసియేట్. డి ఏం చెప్పిద్ది? రైట్ టు మూమెంట్. ఈ ఏం చెప్పిద్ది? రైట్ టు రెసిడెన్స్. జి ఏం చెప్పిద్ది? రైట్ టు ఆక్యుపేషన్. ఓకేనా? ఇది స్వేచ్ఛా స్వతంత్రపు హక్కుకు సంబంధించింది. ఆర్టికల్ 19కి సంబంధించినటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్ 20. ఆర్టికల్ 20. ఆర్టికల్ 20 అండి. ఏం చెప్పింది ఆర్టికల్ 20? ఆర్టికల్ 20 అనేటువంటిది ఏం చెప్పింది అంటే నేరము శిక్ష నుండి రక్షణ హక్కు. ఆర్టికల్ 20 అనేటువంటిది నేరము శిక్ష నుండి రక్షణ హక్కు. నేరము శిక్ష అంటే నేరము శిక్ష నుండి రక్షణ హక్కు. రైట్ అగైనెస్ట్ conviction of offenses. Right against conviction of offenses. నేరము శిక్ష నుండి రక్షణ హక్కు గురించి చెప్పింది ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 20 అనేటువంటిది. నేరము రైట్ అగైనెస్ట్ కన్విక్షన్ ఆఫ్ అఫెన్సెస్.
నేరము శిక్షల నుండి రక్షణ హక్కు. దీనిలో చూడండి 3 సబ్ ఆర్టికల్స్ అనేటువంటివి ఉంటాయి. 20లో 1, 20లో 2, 20లో 3 అనేటువంటి 3 సబ్ ఆర్టికల్స్ అనేటువంటివి ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండి. ఆర్టికల్ని డైరెక్ట్గా అడిగేస్తాడు. 20లో 1 అని చెప్పిద్ది, 20లో 2 అని చెప్పిద్ది, 20లో 3 అని చెప్పిద్ది. డైరెక్ట్ బిట్ ఇక్కడ వచ్చేస్తుందండి. నేరము శిక్ష నుండి రక్షణ హక్కు అంటే ఫస్ట్ది నో ఎక్స్పోస్ట్ ఫ్యాక్టోలా. ఎక్స్పోస్ట్ ఫ్యాక్టోలా, నో ఎక్స్పోస్ట్ ఫ్యాక్టోలా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సెక్షన్ల ప్రకారం మాత్రమే శిక్షించాలి. ప్రస్తుతం ఉన్నటువంటి సెక్షన్ల ప్రకారమే శిక్షించాలి. ఎప్పుడో ఫ్యూచర్లో వచ్చేటువంటి చట్టాల ప్రకారం శిక్షించరాదు. ఎవరైనా తప్పు చేసినటువంటి వ్యక్తిని ప్రస్తుత చట్టాల ప్రకారం మాత్రమే శిక్షించాలి. ఇక్కడ చూడండి 20లో 1 ఏం చెప్పిద్దండి, నో ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టోలా అంటే ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తిని ప్రస్తుతం ఉన్నటువంటి చట్టాల ప్రకారం మాత్రమే శిక్షించాలి. కానీ ఎప్పుడో ఫ్యూచర్లో నేను కొత్త చట్టం చేస్తాను, ఆ చట్టం ప్రకారం శిక్షిస్తాను అంటే కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు నిర్భయ కేసు గురించి తెలుసు. నిర్భయ కేసు అనేటువంటిది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2009-10 సంవత్సరంలో వచ్చినటువంటి కేసు. నిర్భయ 2012 ఆ సంవత్సరంలో వచ్చినటువంటి కేసు నిర్భయ కేసు. జ్యోతి సింగ్ అనేటువంటి ఒక అమ్మాయికి సంబంధించినటువంటి కేసులో అమ్మాయిని బ్రూటల్గా చంపేసినటువంటి కేసు ఉంది. ఆ కేసులో ఎక్కువ రోల్ ఎవరిది అంటే ఒక మైనర్ కుర్రోడిదే ఉండేది. ఒక 15 సంవత్సరాల కుర్రోడిదే ఎక్కువ రోల్ ఉంది. మరి ప్రస్తుతం ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి నిర్భయ యాక్ట్ రానంత ముందు ఏముండేది అంటే మైనర్ వ్యక్తులు 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వ్యక్తులు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని మ్యాక్సిమం 3 సంవత్సరాల కంటే ఎక్కువ రోజులు శిక్షించరాదు. మ్యాక్సిమం ఎంత పనిష్మెంట్ ఇవ్వాలి? 3 సంవత్సరాల కంటే. ఆ 3 సంవత్సరాలు కూడా కఠినమైనటువంటి శిక్షలు కాదు, వాళ్ళకి బోర్డింగ్ ఎడ్యుకేషన్ లాంటిది ఇవ్వాలి. అక్కడ అంటే ఏమి ఇవ్వాలి? వాళ్ళకి చదువు చెప్పాలి. అంతేగాని పనిష్మెంట్ అని చెప్పేసి నువ్వు వాళ్ళ చేత రాళ్ళు ఎత్తించడము, మట్టి ఎత్తించడము ఇటువంటి పనులు చేయకూడదు. మైనర్ పిల్లలు ఏవైనా తప్పు చేస్తే వాళ్ళకి ఇంకా మైండ్ మెచ్యూరిటీ కాలేదు అని చెప్పేసి వాళ్ళకి మ్యాక్సిమం 3 సంవత్సరాలు మాత్రమే పనిష్మెంటు. అది కూడా ఎలా ఉండాలి అంటే సాధారణమైనటువంటిది. అక్కడ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఇవ్వాలి, వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించాలి అని ఉండేది బిఫోర్ నిర్భయ యాక్ట్. అర్థమవుతుందా? మరి ఆ ఇన్సిడెంట్ అనేటువంటిది జరిగినప్పుడు ఆ మైనర్ పిల్లాడు అనేటువంటి వాడు అంత క్రూయల్గా బిహేవ్ చేసినప్పుడు సమాజం మొత్తం కూడా వాడు మైనర్ అయితేనేమి వాడు పెద్ద తప్పు చేశాడు కాబట్టి వాడికి కూడా హ్యాంగింగ్ పనిష్మెంట్ అనేటువంటిది ఇవ్వండి, ఉరిశిక్ష లాంటివి విధించండి అంటే అప్పుడున్నటువంటి చట్టాల ప్రకారం వాడికి ఉరిశిక్ష వేయచ్చా? లేదు కదా. తప్పు చేసినప్పటికీ ఏ శిక్ష ఉంది వాడికి? 3 సంవత్సరాల పనిష్మెంట్. అంటే వాడు తప్పు చేసే నాటికి ఏ పనిష్మెంట్ అయితే ఉంటుందో ఆ పనిష్మెంట్ మాత్రమే ఇవ్వాలి. మరి ఆఫ్టర్ అంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వర్మా కమిషన్ అనేటువంటి దాన్ని, జేఎస్ వర్మా కమిషన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేస్తే ఆయన చెప్పినటువంటి రికమెండేషన్స్ను బేస్ చేసుకుని నిర్భయ యాక్ట్ అనేటువంటిది చేశాం. నిర్భయ యాక్ట్ అనేటువంటిది చేసి ఒకవేళ మైనర్ పిల్లవాడు కూడా తప్పు చేస్తే వాడి యొక్క నేర తీవ్రతను బేస్ చేసుకొని, వాడు చేసినటువంటి నేరం యొక్క తీవ్రతను బేస్ చేసుకొని వాడిని కూడా సాధారణమైనటువంటి వ్యక్తుల్లాగా వాడిని కూడా ట్రీట్ చేయొచ్చు అని చెప్పింది ఏ చట్టం? నిర్భయ చట్టం. మరి సాధారణ వ్యక్తుల్లాగా వాడి నేరం చేసినటువంటి ఆ తీవ్రత ఎక్కువ కాబట్టి వాడికి కూడా ఏం చేయొచ్చు? ఉరిశిక్ష వేయచ్చు. ఎప్పుడు 2012 తర్వాత నేరం చేస్తే అది శిక్ష. మరి వాడు చేసింది నిర్భయ చట్టం రాకముందు కదా. నిర్భయ చట్టం రాకముందు అంటే వాడికి ఏ శిక్షలు వేయాలి? 3 సంవత్సరాలు. ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టోలా అంటే అర్థం అదే.
ప్రస్తుతం తప్పు చేసే సమయానికి ఏ శిక్షలైతే ఉన్నాయో ఆ శిక్షలు మాత్రమే ఇంపోజ్ చేయాలి. కానీ నేను ఫ్యూచర్లో, నేను భవిష్యత్తులో ఏవో కొత్త చట్టాలు చేస్తాను, ఆ చట్టాల ప్రకారం నిన్ను పనిష్ చేస్తాను, ఆ చట్టాల ప్రకారం నిన్ను శిక్షిస్తాను అంటే కుదరదు అని ఏ ఆర్టికల్ చెప్తుంది? 20లో 1. ఓకేనా? అర్థమైందా లేదా? ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టోలో అంటే ప్రజెంట్ ఉన్నటువంటి యాక్ట్స్ ప్రకారం మాత్రమే పనిష్మెంట్స్ ఇవ్వాలి. ఫ్యూచర్ యాక్ట్స్ ప్రకారం, భవిష్యత్తులో చేసేటువంటి చట్టాల ప్రకారం పనిష్మెంట్స్ ఇవ్వకూడదు, శిక్షలు విధించరాదు అంటుంది 20లో 1 అనేటువంటి ఆర్టికల్. ఇక్కడ చూడండి, ఇక్కడ రెట్రాస్పెక్టివ్ అనేటువంటి పదం ఒకదాని గురించి నేర్చుకుందాం. రెట్రాస్పెక్టివ్ ఇక్కడ చూడండి, రెట్రాస్పెక్టివ్. ఇప్పుడు ఒకసారి చూడండి, ఉమెన్స్కి ఆస్తి హక్కు లేకపోతే ఉద్యోగాలలో రిజర్వేషన్ హక్కు 1985-86 సంవత్సరంలో ఎన్టీఆర్ ఇచ్చారు. ఎవరిచ్చారు? ముఖ్యమంత్రిగా రామారావు ఉన్నప్పుడు ఉమెన్స్ రిజర్వేషన్ ఇచ్చాడు. అంతకుముందు లేవు, గుర్తుపెట్టుకోండి. ఉమెన్స్కి రిజర్వేషన్లు 33% ఎవరిచ్చింది? రామారావు. అందుకే ఉమెన్స్ అందరూ కూడా ఎవరికి ఓట్లేశారు అప్పుడు? రామారావు. సరే, అలా రిజర్వేషన్స్ అనేటువంటివి అప్పటి నుంచే ఇంప్లిమెంట్ చేస్తారు అంటే చాలామంది అప్పుడున్నటువంటి మేల్స్ అనేటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క ఉద్యోగాలన్నీ పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పుడు కొంతమంది మగవాళ్ళు రామారావుకి అగెనెస్ట్ అయ్యారు. ఓకేనా? సరే, ఇప్పుడు ఉమెన్స్ రిజర్వేషన్స్ అనేటువంటివి ఇచ్చినప్పుడు ఉద్యోగాలు, ఆస్తులు అనేటువంటివి ఎటువంటి కేసులు? సివిల్ కేసులు. ఓకేనా? సివిల్ కేసులు అనేటువంటివి ప్రాపర్టీ పైన రైట్ ఎప్పటి నుంచి వచ్చింది? 1985 నుంచి వచ్చింది. మరి ప్రాపర్టీ పైన రైట్ అనేటువంటిది 1985 నుంచి వచ్చింది అని చెప్పేసి అంతకుముందు విభజించుకున్నటువంటి ఆస్తులపైన ఆ కుటుంబంలో ఉండేటువంటి మహిళకి హక్కు ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? ఉంటుంది. సివిల్ కేసులలో రెట్రాస్పెక్టివ్ లాగా పనిచేస్తుంది. అంటే పూర్వపు కేసులకు కూడా వర్తించడం. రెట్రాస్పెక్టివ్ అంటే అర్థం ఏంటండి? పూర్వపు కేసులు కూడా వర్తించడం. అంటే చట్టం చేసేటప్పటికే కాదు, అంతకు ముందు ఉన్నటువంటి విషయాలకు కూడా వర్తిస్తే దాన్ని ఏమన్నాం? రెట్రాస్పెక్టివ్. రెట్రాస్పెక్టివ్ అనేటువంటిది ఏ కేసులకు సంబంధించింది? సివిల్ కేసులకు సంబంధించింది. ఓకేనా? 2012లో చట్టం చేశారు అని సివిల్ తగాదాలు అనేటువంటివి 2012 కంటే ముందు ఉన్నటువంటి తగాదాలను ఈ చట్టం ప్రకారం విచారించకూడదా అంటే విచారించవచ్చు. మళ్ళీ చెప్తాను చూడండి, రెట్రాస్పెక్టివ్ అనేటువంటిది ఏ కేసులకు వర్తిస్తుంది? సివిల్ కేసులు. అంటే అర్థం ఏంటి? ఆస్తి తగాదాలు, ఉద్యోగాలకు సంబంధించినటువంటివి, వివాహాలకు సంబంధించినటువంటివి, ఇటువంటివన్నీ సివిల్ మ్యాటర్స్. మరి ఈ సివిల్ మ్యాటర్స్లో చట్టం అనేటువంటిది ఎలా పనిచేస్తుంది? రెట్రాస్పెక్టివ్ లాగా పనిచేస్తుంది అని చెప్పాను. అంటే గత కాలానికి వర్తింప చేయడం. రెట్రాస్పెక్టివ్ మీన్స్ గత కాలానికి, పాస్ట్కి కూడా ఇంప్లిమెంట్ చేస్తే ఇప్పుడు చేసినటువంటి చట్టం అనేటువంటిది 2023లో చేసినటువంటి చట్టం గత కాలానికి అంటే 2000 కానీ 1985 కానీ లేకపోతే 2015 కానీ ఇలా గత కాలానికి కూడా వర్తింప చేస్తే దానిని ఏమన్నాం? రెట్రాస్పెక్టివ్ అన్నాం. ఓకేనా? రెట్రాస్పెక్టివ్ ఏ కేసుల్లో? సివిల్ కేసులలో జడ్జిమెంట్ అనేటువంటిది రెట్రాస్పెక్టివ్. మరి క్రిమినల్ కేసుల్లో రెట్రాస్పెక్టివ్ వర్తిస్తుందా? మర్డర్ కేసుల్లో ఇటువంటి వర్తిస్తుందా? క్రిమినల్ కేసుల్లో ఇటువంటి వర్తిస్తుందా? క్రిమినల్ కేసుల్లో ఈ జడ్జిమెంట్ని ప్రాస్పెక్టివ్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? ప్రాస్పెక్టివ్. ఓకేనా? 2 రకాలైనటువంటి టర్మినాలజీ గురించి చెప్తున్నాను. ఏ టర్మినాలజీ అది? రెట్రాస్పెక్టివ్, ప్రాస్పెక్టివ్. రెట్రాస్పెక్టివ్ మీన్స్ గత కాలానికి వర్తింప చేయడం, పాస్ట్కి కూడా వర్తింప చేయడం. ఏ కేసుల్లో రెట్రాస్పెక్టివ్? అవి సివిల్ కేసులు. అదే
ప్రాస్పెక్టివ్ అంటే జరిగిపోయినటువంటి కాలానికి కాదు, ఇప్పటి నుంచి ఈ చట్టం ఆధారంగా జడ్జిమెంట్లు అనేటువంటివి వస్తాయి. అంటే గత కాలానికి వర్తింప చేయకుండా ప్రస్తుత కాలానికి వర్తింపచేసే అటువంటి వాటిని ప్రాస్పెక్టివ్ అనేటువంటిది ఏ కేసులకు సంబంధించింది? క్రిమినల్ కేసులకు సంబంధించినటువంటిది. గుర్తుందా? రెట్రాస్పెక్టివ్ ఏ కేసులకు సంబంధించింది? సివిల్ కేసులకి. ప్రాస్పెక్టివ్ ఏ కేసులకు సంబంధించింది? ప్రాస్పెక్టివ్ ఏ కేసులకి? క్రిమినల్ కేసులకు సంబంధించింది. ఇప్పుడు చెప్పండి, 20లో 1 అనేటువంటిది ఏం చెప్తుంది? వ్యక్తులని ప్రస్తుత చట్టాల ప్రకారం మాత్రమే శిక్షించాలి, భవిష్యత్తులో రాబోయే చట్టాల ఆధారంగా శిక్షించరాదు అని ఆర్టికల్ చెప్తుంది. 20లో 1. అంతే. నేరము శిక్ష నుండి రక్షణ హక్కేనా? వాళ్ళకి కొంచెం ప్రొటెక్షన్ కల్పిస్తుంది కదా. ఎప్పుడో ఫ్యూచర్లో ఎక్కువ శిక్ష ఇస్తాను అని చెప్పేసి ఇప్పుడు వాడు చేసినటువంటి నేరానికి ఇప్పుడు ఇవ్వాల్సింది 14 years ఇంప్రిజన్మెంట్, అంటే యావజ్జీవ కారాగార శిక్ష విధించాడు అనుకోండి. నేను ఇప్పుడు 14 years ఇవ్వాలి, యాక్చువల్గా ఇప్పుడున్న చట్టాల ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష ఇవ్వాలి. నేను 14 years కాదు, ఒక 2 సంవత్సరాల తర్వాత దీనిని 14 years నుంచి నేను ఉరిశిక్షగా మారుస్తున్నాను, అందుకని ఇప్పుడే నీకు ఉరిశిక్ష వేస్తాను అంటే కుదరదు. ఇప్పుడు వాడు తప్పు చేసే సమయానికి ఎంత పనిష్మెంట్ ఇవ్వాలి? 14 years. అందుకు 14 years కంటే ఎక్కువ శిక్ష ఇవ్వడానికి లేదు. తప్పు చేసే సమయానికి ఏ చట్టం ఉందో ఆ చట్టం ప్రకారం మాత్రమే శిక్షించాలి అని ఏం చెప్తుంది? నో ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టోలా, ఫ్యూచర్ యాక్ట్స్ని నువ్వు వర్తింప చెయ్యరాదు అంటుంది 20లో 1 అనేటువంటిది. నెక్స్ట్ది 20లో 2. ఇది గుర్తుపెట్టుకోండి. రెట్రాస్పెక్టివ్ ప్రాస్పెక్టివ్ అనేటువంటిది అంతకుముందు అడిగినటువంటి బిట్ అండి. అది రెట్రాస్పెక్టివ్ అంటే గత కాలానికి వర్తింప చేయడం. ఏ కేసులో వర్తింప చేస్తారు చట్టాలని? సివిల్. ప్రాస్పెక్టివ్ అంటే గత కాలానికి వర్తింప చేయకుండా ఉండడం. ఏ కేసుల్లో ఆ చట్టాలు పనిచేస్తాయి? క్రిమినల్ కేసుల్లో. నెక్స్ట్ది నో డబుల్ జియోపార్డీ. నో డబుల్ జియోపార్డీ అంటే ఒక నేరానికి 2 శిక్షలు విధించరాదు. నో డబుల్ జియోపార్డీ అంటే ఒక